వీడియోలో కనపడుతున్న బ్లౌజు బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్టు, హ్యాండ్స్ వచ్చేసేటప్పటికి బాహుబలి హ్యాండ్స్. బోట్ నెక్ అనేటప్పటికి కొలతలన్నీ మారిపోతాయి అన్నమాట. నార్మల్ బ్లౌజ్కి ఉన్న కొలతలన్నీ బోట్ నెక్కి కొద్దిగా చేంజ్ ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 34 సైజు వారికి బోట్ నెక్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వచ్చేసి ఇక్కడ లైనింగ్ని వాటర్లో తడిపేసి ఐరన్ చేసేసి 2 మడతల్లో మడతేసుకోవాలి. ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్. లైనింగ్ కొద్దిగా సాగుతుంది కదా, కాబట్టి కొద్దిగా క్రాస్ అనేది ఉంటుంది. ఆ క్రాస్ పీస్ని కట్ చేసి అడుగున నడుం బెల్ట్కి 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 కదా, దాన్ని 4 భాగాలు చేస్తే 8.5 ఇంచీలు వస్తుంది. 8.5 ఇంచీలకి ఒక 2 ఇంచీలు మనము ఎక్స్ట్రాగా కుట్లు కోసం వదులుకోవాలి. 10.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నెక్కు వచ్చేసి 3.5 ఇంచెస్ పెడుతున్నాం. షోల్డర్కి వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాం. సో టోటల్గా ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 6.25 ఇంచులు పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాం. ఈ 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ని షోల్డర్ విడ్త్ 6.25 తీసుకున్నాం కదా, 6 ఇంచుల దగ్గర ఈ 6.25 ఇంచును మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఖర్చుతో కలుపుకుంటే 15.5 ఇంచులు అనమాట. అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్కు వచ్చేసేటప్పటికి మనకి ఇది బోట్ నెక్ కాబట్టి పైకే ఉంటుంది. పైకంటే ఇక్కడ 4 ఇంచెస్ డౌన్లో ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి ఇందాక మనం 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు ఆ 4 ఇంచెస్ డౌన్లో 3.5 ఇంచులతో ఒక మార్క్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాటిని కలుపుతూ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. కింద వచ్చేసి మన ఇష్టం అనమాట. డ్రాప్ పెట్టుకోవచ్చు, పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు, డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు. అలా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టబోయే మోడల్ వచ్చేసి ట్రయాంగిల్ పెడుతున్నాను. త్రిభుజాకారంలో నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి 10 ఇంచీలు ఉంది. ఆ 10 ఇంచీల దగ్గర మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్కి మనం 3.5 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ 3.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే మనం డ్రా చేసుకోవాలి. నేను ట్రయాంగిల్ పెడుతున్నాను కాబట్టి ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ మీకు బ్రైట్గా కనబడడం కోసం ఆల్రెడీ డ్రా చేసిన మార్క్స్ పైనే మళ్ళీ నేను ఇంకొక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఆ నెక్ షేప్ అన్నీ కొంచెం కరెక్ట్గా బ్రైట్గా కనిపించడం కోసమే గీస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకునేసి ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. డ్రా చేసుకున్న లైన్ పైనే మనం ఇంకా కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేసేటప్పుడు సిజర్ యొక్క చివరి భాగంలోనే కట్ చేయాలి, లేకపోతే మనకి రౌండ్ కానీ ఆ షేప్ కానీ రాదు. కొత్తగా నేర్చుకొని కుట్టే వాళ్ళు కొంచెం నెక్కుల దగ్గర కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కట్ చేయండి. అప్పుడే మనకి నెక్ కరెక్ట్గా షేప్ వస్తుంది. లేకపోతే కొద్దిగా కట్ అయిపోయినా కానీ నెక్ షేప్ అయితే వేరే మోడల్లో వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసి అవుటర్ లైన్ గీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ బెల్ట్ అంతా రాదు. ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి ఈ బ్లౌజ్కి బెల్ట్ అయితే రాదు. బోట్ నెక్ బ్లౌజులకు కూడా బెల్ట్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి ఉన్నంత డీప్ అయితే పెట్టుకోకూడదు, కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి. 4 ఇంచుల నుంచి 5 ఇంచులు పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే 6 ఇంచెస్ పెడుతున్నాను. 6 ఇంచెస్ పెట్టేసి కొద్దిగా నెక్ని అయితే కొద్దిగా బ్రాడ్ నెక్ చేస్తున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచు కొద్దిగా వెనక్కి మార్క్ చేసుకొని
ఇలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి మనకు కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది, షోల్డర్ వచ్చేసి సన్నగా ఉంటుందన్నమాట, చూడడానికి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేసి పైపింగ్ ఇస్తున్నాం అనమాట. దానికోసం ఇక్కడ డాట్స్ అయితే డ్రా చేసుకోవాలి. 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని పొడవు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న డాట్ల ప్రకారము మనం ఆర్మ్ రౌండ్లోకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఈ 1/2 ఇంచును మళ్ళీ ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్కి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు కుట్లు కోసం కొద్దిగా క్లాత్ అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా ఒక 1/2 ఇంచుని మనము అవుటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ డాట్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోవచ్చు, 2.5 ఇంచులు తీసుకోవచ్చు, 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. మనం తీసుకునే బ్లౌజ్ సైజుని బట్టి ఇక్కడ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే డాట్ కోసం 2 ఇంచెస్ పెట్టాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసేటప్పుడు గుర్తుంది కదా, సిజర్ యొక్క కొన భాగంలోనే నెక్కులు కట్ చేయాలి. బిగినర్స్కి బోట్ నెక్ అనగానే కంగారు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా బోట్ నెక్ కటింగ్ అయితే ఈజీగా చూపించాను కదా. సేమ్ ఇదే ప్రకారం కంగారు పడకుండా బోట్ నెక్ బ్లౌజులను అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ పైన కూడా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం వదిలినటువంటి ఈ పీస్ని కట్ చేసి తీసేసేయాలి. మనం స్టిచ్ చేసినప్పుడు అక్కడ ఆ షేప్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే ఓపెన్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న బార్డర్ని కట్ చేసి తీసేసుకోవాలి. హ్యాండ్స్కి టాజల్స్కి యూజ్ అవుతుందన్నమాట. ఇది ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి క్లాత్ కొద్దిగా మనకి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్స్ ఉండవు కాబట్టి అది మాత్రం మనకి ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఎలా కుదిరితే అలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ పీస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇలా కట్ చేసి ఈ ముక్కలన్నీ జాగ్రత్త పెట్టుకోండి, మనకి టాజల్స్కి ఉపయోగపడతాయి. ఫ్రంట్ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అది శారీ క్లాత్తో కట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాము. సో ఇక్కడ ఉన్న బార్డర్ అయితే కట్ చేసి పక్కకు తీసేసుకోవాలి. బార్డర్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ కాదు, 3 ఇంచెస్ మాత్రమే ఉంది. కానీ ఈ సన్న బార్డర్తో ఒకసారి చూద్దాం. బాహుబలి హ్యాండ్ అనగానే పెద్ద బార్డర్తో స్టిచ్ చేస్తాం కదా, కానీ ఇప్పుడు ఇక్కడ కొద్దిగా సన్న బార్డర్తో స్టిచ్ చేస్తున్నాం. ఈ బార్డర్ ఒక 3 ఇంచెస్ ఉంది, కుట్టుకుపోను 3 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు మనం బాహుబలి హ్యాండ్స్కి కొద్దిగా ఫ్రిల్స్ కావాలి కదా, కాబట్టి పేపర్ కటింగ్ అయితే చేసేసుకున్నాను. పేపర్ కటింగ్ చేసేసుకొని ఫ్రిల్స్ కోసం ఇలా ఒక 6 ఇంచెస్ వదులుకున్నాను. 6 ఇంచెస్ వదులుకునేసి పేపర్ కటింగ్ ప్రకారమే మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. చివరిలో ఎక్స్ట్రా ఉన్న పీస్ని కొద్దిగా ఉంచుకోండి, ఏం కాదు, మన ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కట్ చేసుకోవాలి. క్లాత్ని చూసుకోవాలి, మనం కరెక్ట్గా హ్యాండ్ అయితే పైన ఉన్న క్లాత్కి కింద ఉన్న క్లాత్కి సమానంగా ఉందా లేదా చూసుకునేసి కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక డాట్ కట్ అయితే ఇచ్చుకోవాలి. అది మనకి మిడిల్ పాయింట్. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకి మిడిల్ పాయింట్ అది మనము 6 ఇంచెస్ దగ్గర ఒక కట్ ఇచ్చుకోవాలి. అక్కడ నుంచి అక్కడ వరకు మనము ఫ్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ మిడిల్లో ఉన్న పార్ట్ అంతా మనకి ఫ్రిల్స్కి వెళ్ళిపోతుంది. అలాగన్నమాట. సో మనకి హ్యాండ్ కూడా కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక ఫ్రంట్ పార్ట్లో సైడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇంకక్కడ మనకి పీస్ లేదు కాబట్టి ఇలా శారీ క్లాత్తో కట్ చేసుకుంటున్నాం. ఇలా పీస్ చాలేదని కట్ చేసుకొని కుట్టిన తర్వాత కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. కొద్దిగా వెరైటీగా చాలా బాగా వచ్చింది. సైడ్స్లో ఇలా ప్లెయిన్గా, ఫ్రంట్ పార్ట్ డిజైన్తో. నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలిన ఈ పీస్తో పైపింగ్కి, టాజల్కి యూస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలి. పైపింగ్ పెట్టడానికైనా టాజల్కైనా మనం క్రాస్గా పీస్ని కట్ చేసుకోవాలి. సో బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఈ బోట్ నెక్ కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.